డేటా స్ట్రక్చర్స్లో ఉన్న సర్చింగ్ టెక్నిక్స్ అండ్ ద సర్చింగ్ టెక్నిక్స్ విచ్ ఆర్ యూస్డ్ ఫర్ ద ఏఐ చాలా డిఫరెంట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే బేసిక్ సర్చింగ్ టెక్నిక్స్ అంటే లీనియర్ సర్చింగ్ టెక్నిక్, బైనరీ సెర్చ్ ప్రీవియస్ క్లాస్లో చూసాం. కానీ ఇవన్నీ మన ఏఐ టూల్ డెవలప్మెంట్ కోసం చాలా తక్కువైపోతాయి. ఏఐ టూల్ డెవలప్మెంట్ అంటే కంపల్సరీగా హై గ్రేడ్ సర్చింగ్ టెక్నిక్సే యూజ్ చేయాలి. సో లెట్ us go the overview completely. DFS ఏం గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాశ్రీ ఎట్ ద టెక్ గార్డ్. ఇవాళ క్లాస్లో మనం ఏఐలో యూజ్ చేస్తున్న అప్గ్రేడెడ్ సర్చింగ్ టెక్నిక్స్ అన్ని వాడుతున్నాం. ఓకే, బికాస్ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం, ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం అన్ని సర్చింగ్ టెక్నిక్స్. కానీ హౌ ఇట్ వర్క్స్, వాట్ ఈస్ ద అల్గరిథం, ప్రోగ్రామాటిక్లో ఎలా రాయాలి, ఇవన్నీ ఇవాళ చెప్పుకుందాం. అండ్ ప్రీవియస్ క్లాస్ ఇది కంటిన్యూయేషన్. ఎందుకు అంటే ప్రీవియస్ క్లాస్లో బేసిక్ సర్చింగ్ టెక్నిక్స్ అన్ని నేర్చుకున్నారు విత్ ద అల్గరిథం అండ్ ద ప్రాసెస్. ఓకే, టుడే సర్చింగ్ టెక్నిక్స్ కంప్లీట్లీ యూజ్డ్ ఫర్ ద ఏఐ టూల్స్ చెప్తున్నాను. ఇందులో బేసిక్ నాలెడ్జ్, దట్ ఈస్ థియరీ క్లాస్ ఎక్కువగా చెప్తున్నాను. ప్రోగ్రామాటిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎందుకు ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను అంటే ఈ సర్చింగ్ టెక్నిక్స్ ఒక కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ అర్థం చేసుకోవడం కొంచెం డిఫికల్టే అవుతుంది. సో నిదానంగా నేర్చుకుందాం. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో let us discuss the type of search algorithms in AI. Okay, ఈ టైప్ ఆఫ్ సెర్చ్ అల్గరిథమ్స్ లో ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. అఫ్ కోర్స్ ప్రీవియస్ క్లాస్ లో చూసారు వాట్ ఆర్ ద సెర్చ్ అల్గరిథమ్స్ యూజ్డ్ ఫర్ ద ఏఐ. కానీ ఈ సెర్చ్ అల్గరిథమ్స్ ఎప్పుడు కూడా ఏఐ లో 2 parts గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ ఇస్ ద uninformed blind search algorithms. Okay, these algorithms are called as uninformed search algorithms, or these are also called as blind search algorithms. ఇందులో వచ్చేది ఫస్ట్ వన్ ఇస్ ద BFS, DFS, నెక్స్ట్ డెప్త్ లిమిట్ సెర్చ్, యూనిఫామ్ కాస్ట్ సెర్చ్, iterative deepening depth first search, bidirectional search. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ద uninformed searching techniques. ఓకే, ఈ సర్చింగ్ టెక్నిక్స్ ఒక యానిమేషన్ పార్ట్ కూడా నేను మీకు మన ఛానల్లో షార్ట్స్ లో పెడుతున్నాను. అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఎంత ఎక్స్ప్లెనేషన్ చేసినా కూడా యానిమేటెడ్ గా చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది హౌ ద డేటా విల్ బి టేకన్ ఇన్ టు ఇట్ అని. ఓకే, అది కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ఓకే, నౌ నెక్స్ట్ మనకు వచ్చేది అఫ్ కోర్స్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అల్గరిథమ్స్. ఇన్ఫార్మ్ సెర్చ్ అల్గరిథమ్స్ లో ఫస్ట్ వచ్చేది గ్రీడీ సెర్చ్, నెక్స్ట్ A స్టార్ సెర్చ్. ఓకే, ఈ సెర్చ్ అల్గరిథమ్స్ ఏంటి, ఇవేంటి ఏఐకి అని చాలా అనుకుంటుండొచ్చు మీరు. కానీ ఏ గేమింగ్ లోకి వెళ్ళినా లేకపోతే ఏ టూల్ డెవలప్ చేయాలన్నా ఇవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. ఓకే, అండ్ ఈ ఏఐ టెక్నాలజీలో బేసికల్ గా లైక్ థియరీ నేర్చుకుంటున్నప్పుడు ఇవి బేసిక్ నీడ్ లాగా పెట్టారు. అంటే అర్థం చేసుకోండి సెర్చ్ అల్గరిథమ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది. ఓకే, నౌ ఇవన్నీ ఒకటి సెర్చ్ అల్గరిథమ్స్ తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా ఏ కాన్సెప్ట్ తీసుకుంటున్నా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటారు. నథింగ్ బట్ లైక్ సి లాంగ్వేజ్ లో అయితే లైక్ అరేస్, జావాలో అయినా కూడా అరేస్, అదర్వైజ్ లింక్ లిస్ట్ కి వెళ్తామంటే డేటా స్ట్రక్చర్స్. అందుకే ఏఐలో డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. బికాస్ డేటా స్ట్రక్చర్స్ లో డేటాని మనం తీసుకోవడం కూడా లైక్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే సీక్వెన్షియల్ గా తీసుకుంటాం. లింక్ ఉంటుంది ఒక డేటాకి ఇంకొక డేటాకి. ఓకే, అక్కడ నుంచి వచ్చిన అల్గరిథమ్స్ ఇవన్నీ, అందుకే అంత ఇంపార్టెన్స్. మీకు ఈ క్లారిటీ ఉంది అనుకోండి, మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది కూడా మీకు బాగా అర్థమవుతుంది కదా, అందుకే చెప్తున్నాను. ఓకే, ఈ సెర్చ్ అల్గరిథమ్స్ లో ఫస్ట్ వన్ వస్తున్న అన్ఇన్ఫార్మ్ సెర్చ్ అల్గరిథమ్స్ లో BFS చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ సెర్చ్ అల్గరిథమ్ ఆఫ్ అన్ఇన్ఫార్మ్ సెర్చ్ అల్గరిథమ్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద BFS అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఓకే, ఇది యాక్చువల్గా ఈ ట్రావెల్సల్ అనేది ట్రీ ఓరియంటెడ్ గా ట్రావెల్సల్ అవుతుంది. నెక్స్ట్ ఈ సెర్చ్ అల్గరిథం ఏమవుతుందంటే అన్న బేస్ ఆఫ్ గ్రాఫిక్స్ వర్క్ చేస్తుంది కాబట్టి మనకి సెర్చ్ అల్గరిథం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కాన్సెప్ట్ లో ఏంటి, the BFS starts from the root node. After that it will moves for the next levels of the successor nodes from the current level. అంటే రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేస్తుంది. సక్సెసర్ అంటే పక్కనిది అనమాట. పక్కనిది ఎలా ఉంటుందని అబ్జర్వ్ చేస్తుంది. వెన్ ఇట్ మూవ్స్ ఆన్ ఇమీడియట్లీ ఏ పార్ట్ కి అయితే మూవ్ అవుతుందో ఇది మనకి కరెంట్ లెవెల్ అయిపోతుంది.
సపోజ్ ఇంకొకసారి మూవ్ అయింది అనుకోండి, సెకండ్ వన్ విల్ బికమ్ యాజ్ ఎ కరెంట్ లెవెల్. ఓకే, అంటే పక్కన ఉన్న డేటా సక్సెసర్ మీన్స్ నెక్స్ట్ ఇట్ సెల్ఫ్. సక్సెసర్ నోడ్స్ కి ఎప్పుడైతే లెవెల్ షిఫ్ట్ అవుతూ వెళ్తుందో ఆటోమేటికలీ ఇట్ విల్ ఎక్స్పాండ్ లైక్ కరెంట్ లెవెల్ అనమాట. అది ఒక స్పెషల్ ఫీచర్. అండ్ ఇది మూవ్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్న సక్సెసర్ నోడ్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద జనరల్ గ్రాఫ్ సెర్చ్ అల్గోరిథం. ఈ కాన్సెప్ట్ లో ఎందుకు దీనికి బిఎఫ్ఎస్ కింద నెసెసిటీ, ఐ మీన్ ఇంత ఇంపార్టెన్స్ అన్నప్పుడు, సపోజ్ దిస్ ఇస్ ద రూట్ నోడ్, పక్కన వెళ్తున్నామా, వెన్ ఇట్ ఇస్ మూవ్స్, ఈ మూవ్ అయ్యే లోపల ఇట్ విల్ బికమ్ లైక్ ఎ హైలైట్, నథింగ్ బట్ దానికి ఒక ఇండికేషన్ అనమాట. లైక్ ఇప్పుడు నెక్స్ట్ సెర్చ్ అల్గోరిథం వస్తా, లైక్ నెక్స్ట్ నోడ్ వస్తా ఉంది అని దానికి ఒక ఇండికేషన్. ఇది ఒక బెస్ట్ కాన్సెప్ట్ అంటే బెస్ట్ ఫీచర్ లాగా చెప్పుకోవచ్చు ఇన్ ద బిఎఫ్ఎస్. ఓకే, ఈ బిఎఫ్ఎస్ ఇప్పుడు చూడండి ఒక డయాగ్రామాటిక్ లో, సపోజ్ దిస్ ఇస్ ఎ రూట్ నోడ్. రూట్ నోడ్ ని మనం లెవెల్ 0 నుంచి తీసుకుంటాం. ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అండ్ లెవెల్ 4. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ మూవ్స్ ఆన్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ మూవ్ ఆన్ అవుతుంది అనుకోండి. ఈ మూవ్ ఆన్ అవుతున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ మూవ్స్ డౌన్, ఓకే, డౌన్ అయినప్పుడు పక్కన సక్సెసర్ ఉందా అని చెక్ చేసుకొని వెళ్తుంది. సో దట్ సపోజ్ ఎస్ ఏ నెక్స్ట్ బి అలా అనమాట. సక్సెసర్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, జీ తీసుకుంటున్నాను, ఐకి పక్కన సక్సెసర్ లేదు కానీ జీకి సక్సెసర్ ఉంది కదా. సో ఇమీడియట్లీ హెచ్ కి వెళ్ళిన తర్వాతనే ఐకి వస్తుంది. అది ఒక స్పెషల్ ఫీచర్ ఆఫ్ ద బిఎఫ్ఎస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ బిఎఫ్ఎస్ సెర్చ్ అల్గోరిథం లో అందులోని మీనింగ్ ఉంది, అబ్జర్వ్ చేయండి. బ్రెడ్ ఫస్ట్ నువ్వు కిందది, ఐ మీన్ నీ పక్కనదో కిందదో దాని రిలేటెడ్ గా ఉండేదో అంటే కరెక్ట్ అవుతుంది. రిలేటెడ్ గా ఉందా ముందు నువ్వు సెర్చ్ చేసిన తర్వాత ఉంది అన్న తర్వాత నెక్స్ట్ లైన్ కి వెళ్ళాలి అని అర్థం. నౌ సి ఇక్కడ లెవెల్ 0 లో ఎస్ నుంచి ఏకి వస్తుంది, ఏ టు బి, బి టు సి, డి జి. ఓకే, జి నుంచి నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్ కిందకి వెళ్ళొచ్చు బట్ వెళ్ళకూడదు అనమాట. ఏమవుతుందంటే హెచ్ అని సెలెక్ట్ చేసుకొని హెచ్ నుంచి డైరెక్ట్ గా ఈ, ఎఫ్, ఐ అండ్ కే. సో ఈ లెవెల్ గా ఒక్కొక్క లెవెల్ సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇది బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం. ఇట్స్ ఎ రికర్సివ్ అల్గోరిథం ఆఫ్ ఎ గ్రాఫిక్ డేటా స్ట్రక్చర్. అంటే రివర్స్ అన్నమాట. ఇంకా నేను బిఎఫ్ఎస్ దీని ఒక రివర్స్ అని చెప్పొచ్చు. అంటే డిఎఫ్ఎస్ ఇస్ ద రివర్స్ ఆఫ్ ద బిఎఫ్ఎస్. రికర్సివ్ అల్గోరిథం బేసిస్ పైన వర్క్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్, DFS. So it is also called as a depth first search because root node follows the greatest depth node. ఒక రూట్ నోడ్ స్టార్ట్ అయిపోతే మనకి ఇక్కడ డీప్ గా లాస్ట్ లో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి తర్వాత నెక్స్ట్ సెర్చెస్ అన్ని చెక్ చేసుకుంటున్నాం. అంటే ఎండింగ్ పాయింట్ అని చెప్తాను. డీప్ గా వెళ్ళిపోయి ఎండింగ్ పాయింట్ ఎక్కడైతే స్టాప్ అవుతుందో అది చూసుకొని నెక్స్ట్ ఇట్ విల్ గో ఫర్ ద సక్సెసర్. దట్స్ వై దిస్ ఇస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్. So it follows the greatest path depth node first before moving for the next path. Okay. DFS stack concept use చేస్తుంది. What is stack concept? Stack concept ఏంటి అని అంటే ఏదైతే ఫస్ట్ వస్తుందో అది లాస్ట్ వెళ్తుంది. సో ఫస్ట్ ఇన్ విల్ బి గో ద లాస్ట్ అవుట్. అండ్ బ్యాక్ ట్రాకింగ్ అల్గోరిథం టెక్నిక్ కూడా మాక్సిమం సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. ఇది కూడా ఒక డయాగ్రామాటిక్ గా చూద్దాం ఒకసారి. సేమ్ ఇందాక ఎలా తీసుకున్నామో అదే. లైక్ బిఎఫ్ఎస్ లో ఏం చేస్తున్నాం చూడండి, ఎస్ కి వెళ్ళి ఏ వెళ్ళి పక్కన సక్సెసర్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఎస్ స్టార్ట్ అయి ఏ నుంచి బి నుంచి డి, దట్ ఈస్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డెప్త్. ఈ సీక్వెన్స్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెప్త్. ఇలా డెప్త్ కి వచ్చిన తర్వాత డి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు పక్కనున్న సక్సెసర్ ని చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇట్ విల్ సీ ద సక్సెసర్. అందుకే దీన్ని డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అన్నారు. ఓకే, సేమ్ కాన్సెప్ట్ బిఎఫ్ఎస్ కి తీసుకునే ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను సో దట్ ఈజీగా అర్థమవుతుంది. బిఎఫ్ఎస్ అల్గోరిథం ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఏం చూడండి, సక్సెసర్ నోట్స్ చెక్ చేసుకుంటూ వచ్చింది. డిఎఫ్ఎస్ అల్గోరిథం మటుకు డెప్త్ లో చెక్ చేసుకుని వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్. ఓకే, నౌ ఈ అల్గోరిథం ని యూనిఫామ్ కాస్ట్ అల్గోరిథం అంటాం. నెక్స్ట్ వన్. సో ఈ యూనిఫామ్ కాస్ట్ అల్గోరిథం ఎలా వర్క్ చేస్తుంది అంటే every state of the past లో least cost is selected the first. Please compare it. BFS అనేది పక్కన సక్సెసర్, డిఎఫ్ఎస్ అనేది డెప్త్ లోకి వెళ్ళిన తర్వాత వర్క్ అవుతోంది. యూనిఫామ్ కాస్ట్ సర్చ్ అనేది ఏం చేస్తుందంటే యూనిఫామ్ కాస్ట్ సర్చ్ ఆ కాస్ట్ తీసుకుంటుంది. అంటే ఎవ్రీ పాత్ కి మనకి ఎంత పడుతోందో కాస్ట్ ని కూడా కౌంట్ చేస్తుంది.
కౌంట్ చేస్తుంది. అండ్ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ ఎప్పుడు కూడా లీస్ట్ కాస్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇలా తీసుకుంటూ వస్తే ఇక్కడ 1 ఫస్ట్ లీస్ట్, నెక్స్ట్ చూస్తున్నాం 3నా 2నా 2, సో 2 తర్వాత ఇక్కడ ఏం చెప్పలేదు, సో 3. దట్స్ వై ఇది ముందు సెలెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా వాట్ ఈస్ యూనిఫామ్ కాస్ట్? సో యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ అల్గోరిథం will check every path as a least cost and the first least cost is selected first. ఇంకొకటి ఇక్కడ లీస్ట్ కాస్ట్ అంటే డైరెక్ట్ గా చూడకండి 5 6 3 ఫస్ట్ లీస్ట్ కాస్ట్ రూట్ నోడ్ ఇస్ మస్ట్. సో రూట్ నోడ్ అండ్ లెవెల్ 0 ఇస్ మస్ట్. సో రూట్ నోడ్ నుంచి ఫస్ట్ కాస్ట్ ఏది 1 4 1 కదా, సో 1 సెలెక్టెడ్. 1 తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేయాల్సింది 3నా 2నా 2 సెలెక్టెడ్. 2 తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 3 సెలెక్టెడ్. లైక్ దట్ లెవెల్ 3 లో ముందు సెలెక్ట్ అయ్యేది ఇది. లైక్ దిస్ ద యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ అల్గోరిథం విల్ వర్క్స్. ఓకే, ఈ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ అల్గోరిథమ్స్ లో చేసేటప్పుడు కూడా మీరు కన్ఫ్యూజన్ కాకోకుండా ఫస్ట్ అంటే ఎక్కువ ఏం లేదు, రూట్ నోడ్ తీసుకోండి, రూట్ కి లెఫ్ట్ రైట్ తీసుకోండి. లెఫ్ట్ రైట్ నోడ్ లో ఫస్ట్ లోయెస్ట్ ఏదో తీసుకుంటాం. ఇక్కడ మనకి లెఫ్ట్ వచ్చేసింది, నాకు లెఫ్టే ఉంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ లెఫ్టా రైటా, నెక్స్ట్ కమింగ్ టు ద రైట్. ఇలా మీరు అనలైజ్ చేసుకుంటే ఇది పెద్ద ఈజీ అల్గోరిథమే. ఓకే, వీ కెన్ డన్ ఇట్ వెరీ ఈజీలీ. నెక్స్ట్ ఈస్ యూనిఫామ్ సెర్చ్ అల్గోరిథమ్స్. యూనిఫామ్ సెర్చ్ అల్గోరిథమ్స్ లో ఫస్ట్ హ్యూరిస్టిక్స్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో ఈ యూనిఫామ్ సెర్చ్ అల్గోరిథమ్స్ ఆర్ మోస్ట్లీ యూస్ఫుల్ ఫర్ ద లార్జ్ సెర్చ్ స్పేసెస్. అండ్ ఈ లార్జ్ సెర్చ్ స్పేసెస్ లో ఫస్ట్ ఐడియా వచ్చేది హ్యూరిస్టిక్ కి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యూరిస్టిక్ సెర్చ్ అల్గోరిథం. ఓకే, హ్యూరిస్టిక్స్ మీరు ఎలాగైనా ప్రొనౌన్స్ చేయండి, బట్ యాక్చువల్లీ యాజ్ బై మై నాలెడ్జ్ ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్ యాజ్ హెరిస్టిక్ ఫంక్షన్. ఓకే, హెరిస్టిక్ ఫంక్షన్ ఈస్ యూస్డ్ ఇన్ ఎ యూనిఫామ్ సెర్చ్ అల్గోరిథం టు ఫైండ్ ద ప్రామిసింగ్ పాత్స్. ఇక్కడ ఇంతకుముందు దాంట్లో ఏంటుంటుందంటే అల్గోరిథం, అందుకే అన్ఇన్ఫార్మ్డ్ అన్నాం. ఓకే, ఇన్ఫార్మ్ చేసిన పని లేదు. అల్గోరిథం వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ బట్టి, ఓకే, వాటి ఒక ప్రాపర్టీ బట్టి అల్గోరిథం అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తాయి అల్గోరిథమ్స్, ఫస్ట్ ఇదే రావాలి, సెకండ్ ఇదే రావాలి అని ఇన్ఫార్మ్ చేస్తున్నాయి అల్గోరిథం. దట్స్ వై దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అల్గోరిథమ్స్. ఓకే, ఇన్ఫార్మ్ సెర్చ్ అల్గోరిథమ్స్ లో ఫస్ట్ ప్రామిసింగ్ పాత్ ఏంటి అని చూస్తున్నాం. నో ఇట్ విల్ టేక్స్ ద కరెంట్ స్టేట్ ఫర్ ద ఏజెంట్ యాజ్ ద ఇన్పుట్. ఏజెంట్ ఇచ్చే ఇన్పుట్ ని తీసుకొని ఆ ఏజెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఎస్టిమేషన్ గోల్ ని అనలైజ్ చేసుకుంటూ ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిఫామ్ సెర్చ్ అల్గోరిథం. అఫ్ కోర్స్ ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద హెరిస్టిక్ ఫంక్షన్. సో హెరిస్టిక్ ఫంక్షన్ అంటే ఏంటి, ఏ ఏజెంట్ అయితే ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాడు ఇది ఇంపార్టెంట్ అంటే దానికే ముందు ఇంపార్టెన్స్ ఇవ్వడం. అదర్వైజ్ ఈ ఏజెంట్ ప్రెజెంట్ చేస్తున్న ఇన్పుట్ కి ఫస్ట్ నేను అవుట్పుట్ క్రియేట్ చేస్తాను అని ప్రామిస్ చేస్తాము. అది ఫస్ట్ మనం గోల్ ని కంప్లీట్ చేయడం. ఓకే, అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై హెచ్ ఆఫ్ ఎన్. హెరిస్టిక్ ఫంక్షన్ ని హెచ్ ఆఫ్ ఎన్ గా తీసుకుంటాము. వి క్యాలిక్యులేట్ ద ఆప్టిమల్ పాత్ బిట్వీన్ ద పెయిర్స్ ఆఫ్ స్టేట్స్. ఓకే, ఆప్టిమల్ పాత్ ఎలా చేస్తారంటే ఫస్ట్ హెరిస్టిక్ ఫంక్షన్ హెచ్ ఆఫ్ ఎన్ అవుతే ద ఆప్టిమల్ పాత్ విల్ బికమ్ యాజ్ ఏ, దట్ ఈస్ ఎస్టిమేషన్ కాస్ట్ విల్ బికమ్ యాజ్ ఏ హెచ్ స్టార్ ఆఫ్ ఎన్ అండ్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్, బట్ గ్రేటర్ దాన్ అయితే తీసుకోకూడదు. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ హెరిస్టిక్ ఫంక్షన్స్. ఓకే, ఈ ఎస్టిమేషన్ కాస్ట్ ఎప్పుడు కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద ఎస్టిమేటెడ్ కాస్ట్ లాగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్ హిల్ క్లైంబింగ్ సెర్చ్ అల్గోరిథం. హిల్ క్లైంబింగ్ సెర్చ్ అల్గోరిథం లో ఏంటి అంటే ఐటరేటివ్ మూవ్స్ టువర్డ్స్ ద బెటర్ సొల్యూషన్స్. ఏది ఫస్ట్ తీసుకుంటే నాకు మంచి ఆన్సర్ వస్తుంది, అదర్వైజ్ ఏది ఫస్ట్ తీసుకుంటే నా ప్రాబ్లం ఆప్టిమైజ్ అవుతుందో అది ఫస్ట్ తీసుకుంటా. ఈ హిల్ క్లైంబింగ్ సెర్చ్ అల్గోరిథం ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ లోకల్ సెర్చ్ అల్గోరిథం విచ్ ఐటరేటివ్లీ మూవ్స్ టువర్డ్స్ ద బెటర్ సొల్యూషన్. మొహమాటమే లేదు దీనికి. నాకు ఎటు మూవ్ చేస్తే నాకు బెస్ట్ ఆన్సర్ వస్తుంది, బెస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది అనిపిస్తుందో ఆటోమేటిక్ గా అటు సైడ్ మూవ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇందులో ఆప్టిమైజేషన్ ప్రాబ్లం చేసేటప్పుడు మనకి బెస్ట్ వన్ రావాలి అంతే. ఫైనల్ గా ఆప్టిమైజేషన్ షుడ్ బి ద బెస్ట్, దట్ ఈస్ ఆప్టిమల్ కాస్ట్ షుడ్ బి బెస్ట్. అందుకనేసి ఇక్కడ మొహమాటం ఏం లేదు. ఎనీ సైడ్ ఐ కాన్ మూవ్ where I can get the solution for my problem. దాన్ని హిల్ క్లైంబింగ్ సెర్చ్ అల్గోరిథం అంటున్నాం. ఓకే, ఈ హిల్ క్లైంబింగ్ సెర్చ్ అల్గోరిథం చేసేటప్పుడు ఏంటి అని అంటే ఈ డెప్త్ ఫస్ట్ సెర్చ్ లాగా లేదా బెస్ట్ ఫస్ట్ సెర్చ్ లాగా వర్క్ అవుతుంది అనమాట. దాని ఓన్ గా తీసుకుంటుంది. నౌ సీ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ బిగిన్ విత్ ద ఇనిషియల్ సొల్యూషన్. ఏ ప్రాబ్లం కైనా ఫస్ట్ ఒక సొల్యూషన్ అంటే స్టార్ట్ చేయాలి కాబట్టి we will begin with the initial solutions. After we will evaluate the neighboring solutions.
బేసికల్ గా ఒక సొల్యూషన్ తీసుకొని మళ్ళీ పక్కన సొల్యూషన్స్ తో మనము యాక్సెస్ చేయడం స్టార్ట్ చేస్తాం. ట్రాన్సిషన్ ఆఫ్ ద నైబర్ ఇస్ హైయెస్ట్ దాన్ ద వాట్ వీ హ్యావ్ టు టేకెన్. అంటే నేను తీసుకున్న దానికన్నా నేను తీసుకున్న నైబర్ సొల్యూషన్ చాలా హైయెస్ట్ గా ఉంది ఆప్టిమల్ అన్నప్పుడు నేను తీసుకున్న ఇనిషియల్ సొల్యూషన్ ని వదిలేసి ద కరెంట్ సొల్యూషన్ ని తీసుకుంటాను. అలా జరుగుతుంది అనమాట హిల్ క్లైంబింగ్. ఓకే, రిపీట్ దిస్ ప్రాసెస్ అంటిల్ వి గెట్ అండ్ నో నైబర్ సొల్యూషన్ ఎగ్జిస్ట్. పక్కన ఏది లేకోకుండా అయిపోయేంత వరకు సొల్యూషన్స్ అలా చెక్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ హిల్ క్లైంబింగ్. సో ఈ హిల్ క్లైంబింగ్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారు? అండ్ టైప్స్ ఆఫ్ హిల్ క్లైంబింగ్ ఎక్కడ అంటే సింపుల్ హిల్ క్లైంబింగ్, స్టెపెస్ట్ అసెంట్ హిల్ క్లైంబింగ్, నెక్స్ట్ స్టిక్ హిల్ క్లైంబింగ్. సింపుల్ హిల్ క్లైంబింగ్ లో ఇట్ చూసెస్ ద ఫస్ట్ నైబర్ దట్ ఇంప్రూవ్స్ ద సొల్యూషన్. నెక్స్ట్ అసెంట్ లో ఏంటి అని అంటే ఆల్ ద నైబర్స్ ఆర్ సెలెక్టెడ్ అండ్ అందులో బెస్ట్ వన్ తీసుకోవడం. లేదు స్టోకాస్టిక్ హిల్ క్లైంబింగ్ లో ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిల్ క్లైంబింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద స్టిమ్యులేటెడ్ అనీలింగ్. స్టిమ్యులేషన్ అంటూనే మీకు అర్థమవుతుందా, ఇక్కడ ఫిజికల్ గా తీసుకుంటాం. దట్ ఈస్ ఒక మెటల్ యూజ్ చేసుకుంటూ ఆ మెటల్ ని మూవ్ చేసుకుంటూ తీసుకొస్తారు. ఓకే, సో దిస్ స్టిమ్యులేటెడ్ అనీలింగ్ is a process of metal where metals are heated and gradually cooled to remove the defects. Okay, and occasionally ఏంటి అంటే వర్స్ట్ సొల్యూషన్ నుంచి ఎస్కేప్ అవుతూ ఆప్టిమల్ చెకింగ్ చెక్ చేసుకుంటుంది. ప్రాబబిలిటీ ఏంటి అంటే ఎక్కువగా మూవ్ చేయకూడదు, మాక్సిమం చాలా తక్కువగా మెల్ట్ చేసుకుంటూ చాలా తక్కువగా గ్రాడ్యువల్ గా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. దీని మెయిన్ గోల్ అది. ఓకే, ఈ అల్గారిథం ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ బిగిన్ విత్ ద ఇనిషియల్ సొల్యూషన్ అండ్ విత్ ద ఇనిషియల్ టెంపరేచర్. ఓకే, అండ్ ద మూవ్ ట్రాన్సిషన్ టు ద నైబరింగ్ సొల్యూషన్. అఫ్ కోర్స్ పక్కన దానికి నైబరింగ్ సొల్యూషన్స్ కి చెక్ చేసుకోవాలి. కూలింగ్ షెడ్యూల్ ఎలాగ ఉంటుందంటే అకార్డింగ్ టు టెంపరేచర్ డిఫైన్డ్ బై ద షెడ్యూల్. నైబరింగ్ సొల్యూషన్ చాలా ఎక్కువగా పడుతుంది కూలింగ్ అన్నప్పుడు దే విల్ వెయిట్ అండ్ జంప్ ఫర్ ద అదర్ నైబరింగ్ సొల్యూషన్. ప్రాబబిలిటీ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ అఫ్ కోర్స్ వర్స్ట్ కేసెస్ చాలా తక్కువగా తీసుకోవాలి అండ్ టెంపరేచర్ ని ఎక్కువగా అంటే మాటికి దాన్ని తీసుకోవడం, హీట్ చేయడం, కూల్ చేయడం దానికన్నా నైబరింగ్ సెలెక్ట్ చేసేటప్పుడే కొంచెం థింక్ చేసి ఇది తీసుకుంటే వీ విల్ గెట్ ద బెటర్ మూవ్. ఓకే, అండ్ వీ విల్ గెట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ద బెస్ట్ సొల్యూషన్ సెట్ చేసుకుంటూ చేస్తాం. దట్ ఈస్ ద స్టిమ్యులేటెడ్ అనీలింగ్ టెక్నిక్. ఓకే, నెక్స్ట్ లోకల్ బీమ్ సర్చ్ టెక్నిక్. లోకల్ బీమ్ సర్చ్ టెక్నిక్ ఏంటి అని అంటే ఇట్ మెయింటైన్స్ ఓన్లీ ద బీమ్స్, అంటే లైక్ ఫైండింగ్ ద గుడ్ సొల్యూషన్ అండ్ మల్టిపుల్ పాస్ లోకి వెళ్ళిపోవడము. ఎక్కడ నాకు బెస్ట్ సొల్యూషన్ దొరికితే ఆ సొల్యూషన్ యాక్సెప్ట్ చేసేసుకోవడం. ఓకే, సో ఇట్ బిగిన్స్ విత్ ద ఈవెన్ ద చూడండి ఇట్ బిగిన్స్ విత్ ద సెట్ ఆఫ్ ఇనిషియల్ సొల్యూషన్స్. స్టార్టింగ్ లోనే కొన్ని సెట్ ఆఫ్ ఇనిషియల్ సొల్యూషన్స్ తోనే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లోకల్ బీమ్ సర్చ్. ఓకే, నెక్స్ట్ ఇట్ విల్ జనరేట్ ద కరెంట్ సొల్యూషన్స్ ఫ్రమ్ ద నైబర్స్. దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ కరెంట్ సొల్యూషన్స్ ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తాం. నౌ హియర్ వి విల్ చూస్ ద సబ్సెట్ ఆఫ్ ద బెస్ట్ నైబర్స్. డైరెక్ట్ గా నైబర్ తీసుకునే బదులు ఆ నైబర్ ఒక సబ్సెట్స్ ఏముంటాయో అలా తీసుకుంటారు. అండ్ ఆ సబ్సెట్ నుంచి, ఎందుకంటే నైబర్ ఇట్ సెల్ఫ్ ద వన్ సొల్యూషన్, సబ్సెట్ ఇస్ ద మల్టిపుల్ కదా, ఏది బెటర్ గా ఉందో అలా తీసుకుంటారు. ఓకే, ఇట్ విల్ కంటిన్యూ అంటిల్ ఎ సొల్యూషన్ will meet the final condition reached. Okay, this is called as local beam search. ఇందులో ఆప్టిమాలిటీ చెకింగ్ కానీ అలాంటిది ఏమీ ఉండదు. డైరెక్ట్ గా గెటింగ్ ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ ద మన గోల్ అనమాట. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ద జెనెటిక్ అల్గారిథమ్స్. Genetic algorithms are a process of natural selections and evaluation algorithms. Okay, ఇక్కడ ఏంటి అంటే population of the solutions will be over genetic operators like selection, crossover and mutation. జెనెటిక్ దాంట్లోనే అర్థమవుతుంది. ఫస్ట్ సొల్యూషన్ కి సెకండ్ సొల్యూషన్ కి ఒక రిలేషన్ అంటూ ఖచ్చితంగా ఉంటుంది ఇందులో జెనెటిక్ అల్గారిథమ్స్ లో స్పెషల్లీ. ఓకే, అంటే ఫస్ట్ సొల్యూషన్ తీసుకున్నాను, దాని నుంచి ఆ ఫస్ట్ సొల్యూషన్ నుంచి ఎనీథింగ్ కాన్సెప్ట్ లైక్ ప్రొడక్షన్స్ అవుతున్నాయి, అలాంటి కాన్సెప్ట్ తీసుకుంటున్న వాటిని జెనెటిక్ అల్గారిథమ్స్ అంటారు. ఈ జెనెటిక్ అల్గారిథమ్స్ స్టార్ట్ విత్ ద పాపులేషన్ ఆఫ్ ర్యాండమ్ సొల్యూషన్స్. ఏ సొల్యూషన్స్ కి అయితే ఎక్కువ కాన్సెప్ట్ కి ఇంపార్టెన్స్ ఉంటుందో అది ఫస్ట్ గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఇట్ విల్ యాక్సెస్ ద ఫిట్నెస్ ఆఫ్ ద ఈ సొల్యూషన్స్. నౌ ఇట్ విల్ సెలెక్ట్ ద బెస్ట్ సొల్యూషన్ ఫ్రమ్ ద రీప్రొడక్షన్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ దర్ ఫిట్నెస్. ఓకే, కంబైన్ ద టూ pairs of the solutions టు ప్రొడ్యూస్ ఏ న్యూ ఆఫ్ స్ప్రింగ్. ఇక్కడ క్రాస్ ఓవర్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే
జెనెటిక్ సొల్యూషన్స్ లో ఫస్ట్ తీసుకున్న సొల్యూషన్, సెకండ్ తీసుకున్న సొల్యూషన్ వి నీడ్ టు క్రాస్ ఓవర్. అప్పుడే కదా మనకి కంబైనింగ్ పేర్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ mutuate, that is apply the random changes of offset to maintain the diversities. Okay, finally we will replace the new thing. First solutions ఇక్కడ కాన్సెప్ట్ ఎలాగంటే ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ ఒక సొల్యూషన్ తీసుకున్నారు, తీసుకున్న తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ సెకండ్ సొల్యూషన్స్ లో ఉంటాయి కదా, అలాంటి సెకండ్ సొల్యూషన్ ని సెలెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత సెకండ్ దాంట్లో ఉన్న ఫీచర్స్ నెక్స్ట్ థర్డ్ సొల్యూషన్ చేస్తాం. నో 3 సొల్యూషన్స్ వీ హ్యావ్ ఫౌండ్ అవుట్. ఈ 3 సొల్యూషన్స్ లో బెస్ట్ వన్ ఏదైతే వచ్చినప్పుడు ఈ బెస్ట్ వన్ నాకు సెకండ్ నుంచి వస్తుందా ఫస్ట్ నుంచి వస్తుందా చూస్తారు. ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్, యూ విల్ లీవ్ ద సెకండ్ వన్. అర్థమవుందా పాయింట్? ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫ్రమ్ ద సెకండ్ వన్, యూ విల్ లీవ్ ద ఫస్ట్ వన్. అలాగా ఫైనల్లీ ఒక న్యూ పాపులేషన్ వస్తుంది బై సెలెక్టివ్ విచ్ సొల్యూషన్ టు కీప్స్. ఒక ర్యాండమ్ గా ఈ డైవర్సిటీ ర్యాండమ్ చేంజెస్ జరుగుతూ సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తారు ఇన్ genetic algorithms. Okay, next taboo search. Taboo search enhance the local search algorithm, that is the structure, and ఇది లిస్ట్ ఏంటి అంటే taboo search structure called as a taboo list అని కూడా అంటారు. ఈ taboo list యూజ్ చేయడం ఎందుకు? టు అవాయిడ్ ద ప్రీవియస్ ఎక్స్ప్లోర్డ్ సొల్యూషన్స్. ఓకే, అందుకే ఈ taboo search కాన్సెప్ట్ అని యూజ్ చేస్తారు. ఊరికే సొల్యూషన్స్ వచ్చేస్తున్నాయి, ఆ సొల్యూషన్స్ వల్ల లేదా మనం తీసుకుంటున్న నైబర్ సొల్యూషన్ వల్ల లేదా ఆప్టిమల్ సొల్యూషన్ వల్ల మనకి ఏమి అక్కడ బెనిఫిట్ లేదు అనుకోండి, లీవ్ ఇట్ డౌన్. అలాగా ప్రీవియస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ క్లారిఫై చేస్తూ వస్తుంది కాబట్టి టాబూ సెర్చ్ అల్గోరిథం అంటాం. అండ్ ఇందులో ఏంటి అంటే ఎప్పుడైతే ప్రీవియస్ రొటేట్ చేస్తూ వస్తుంది కాబట్టి ఇట్ విల్ ప్రివెంట్ ద సైక్లింగ్ బ్యాక్. ఒక సొల్యూషన్ ని మళ్ళీ రిపీట్ అయితే చేయదు. ఓకే, అండ్ ఇట్ విల్ ఎన్కరేజ్ ఏ న్యూ ఏరియాస్. ద ప్రాసెస్ ఈస్ start it with the begin of initial solutions and initialize the taboo list. We have to move it by the neighboring solutions while considering this taboo list. పక్కన దానికి ట్రాన్సిషన్స్ చేస్తూ వెళ్తాం. Update it, add the current solutions and potentially remove the older entities. అంతే కదా, ద మీనింగ్ అది. మనం ఫైండ్ అవుట్ చేస్తున్న న్యూ సొల్యూషన్ వల్ల ఓల్డ్ ఎంటిటీస్ రిమూవ్ చేసుకుంటూ సింప్లిఫై చేసుకుంటూ వస్తాం. The aspiration criteria is to get the better solutions even if the tabular list, మనం తీసుకున్న లిస్ట్ లో బెటర్ సొల్యూషన్స్ ఉండాలి. నేను ఈ ఏ సెర్చ్ అల్గోరిథం కి కూడా లైక్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పట్లేదు, బికాస్ ఎవ్రీ సెర్చ్ అల్గోరిథం ఎక్కడో ఒక చోట యూజ్ చేస్తారు. దట్స్ వై ఐఎమ్ డిస్కసింగ్ ఓన్లీ వేర్ ది సెర్చ్ అల్గోరిథం విల్ వర్క్స్, హౌ ది సెర్చ్ అల్గోరిథం ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్, అంతే. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు చేయట్లేదు అని అంటే వై టు డిస్కస్, కానీ ఏ సెర్చ్ అల్గోరిథం అని ఎట్టో ఒక చోట వర్క్ చేస్తుంది అనమాట. దాన్ని అంత ఈజీగా అయితే మనం వదలలేం. దట్స్ వై నో నీడ్ ఆఫ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. వాట్ ఐ మీన్, ఓకే. ఇలాగా ఈ సెర్చ్ అల్గోరిథమ్స్ అన్ని మీరు అనలైజ్ చేసుకొని చేస్తే ఒక ఓవర్ కంప్లీట్లీ ఏఐ టూల్ అంతా కూడా డెవలప్ చేయొచ్చు. సెర్చ్ అల్గోరిథమ్స్ లో ఫస్ట్ అన్ఇన్ఫార్మ్ సెర్చ్ అల్గోరిథమ్స్ లో కొన్ని నేను డిస్కస్ చేయలేదు బికాస్ దే ఆర్ సిమిలర్ టు ద డెప్త్ ఫస్ట్ సెర్చ్. అవన్నీ ఒక ఓవర్ వ్యూ చెప్తాను ఇప్పుడు. ఓకే, సో లెట్ us go the overview completely. DFS ఏం చేస్తుందంటే ఎక్స్ప్లోర్స్ ఏ పాసిబుల్ లాంగ్ బ్రాంచ్ బిఫోర్ బ్యాక్ ట్రాకింగ్. ఓకే, అండ్ ద మెమొరీ ఎఫిషియంట్ బట్ ఇట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ ఫర్ ద షార్టెస్ట్ పాత్. Now coming to the DLS, that is depth limited search. Depth limited search is depth of exploration. చాలా డీప్ గా వెళ్ళిపోవడం, just like our DFS. Okay, now breadth first search algorithm ఏంటి? It's go for that. It explores like level by level, moving the outward. కానీ ఇక్కడ కూడా we are not guaranteed for a shortest path algorithm. Uniform cast search algorithm, or this is also called as Dijkstra algorithm. Okay, Dijkstra algorithm or Dijkstra algorithm. నేను ఈ అల్గోరిథం ని ఎన్నిసార్లు ప్రొనౌన్స్ చేసినా కూడా ఒక్కొక్క స్టూడెంట్ వచ్చి మేడం దీన్ని Dijkstra అనొచ్చా, దీన్ని Dijkstra అనొచ్చా అని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ వాట్ ఎవర్, అండ్ స్పెషల్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద యూనిఫామ్ కాస్ట్ సెర్చ్ అల్గోరిథం. నేను వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయలేను బికాస్ we can pronounce anything. Okay, it explores the nodes based on their path cast and the starting node. Next, it guarantees to find the shortest path algorithm. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. Okay, it guarantees to find the shortest path in a graph with non-negative edges ways. Next, iterative deepening depth first search algorithm
ఇట్ కంబైన్స్ బోత్ డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్. నేను అందుకే ఇవి మరి సపరేట్ గా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఫైనల్ గా ఓవర్ వ్యూ చెప్తే మీకు అర్థమవుతుందని నేను స్టార్టింగ్ లో అన్ఇన్ఫార్మ్ చెప్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పలేదు. దట్స్ వాట్ ఐఎమ్ గివింగ్ ద ఓవర్ వ్యూ. ఓకే, so it repeatedly applies the DFS, which increases the depth limits until the goal has found. Now iterate to deepening search algorithm. It of course combines the feature of DFS and DLS. DFS ని DLS ని ఫీచర్స్ గా ఉంటుంది అండ్ ఇట్ సర్చెస్ ద ఇంక్రీజింగ్ డెప్త్స్ అనమాట. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్లీ అన్యూనిఫార్మ్డ్ సర్చ్ అల్గోరిథమ్స్ ఓవర్ వ్యూ. ఈ కాన్సెప్ట్ లో ద బెస్ట్ వన్ చెప్తున్నది ఏంటి అంటే యూనిఫామ్ కాస్ట్ సర్చ్ అల్గోరిథం అని. బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాస్ట్ బేస్ కింద, దట్ ఈస్ లోయెస్ట్ కాస్ట్ ఎక్కడ ఉంటుందో అలా మూవ్ అవుతుంది, మనం డిస్కస్ చేస్తాం. సో ఈ వేలో ఏమవుతుందంటే మనకి షార్టెస్ట్ పాత్ వస్తుంది అని ఒక గ్యారంటీ అయితే ఉంది ఇందులో యూనిఫామ్ కాస్ట్ సర్చ్ అల్గోరిథం లో. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సర్చ్ అల్గోరిథమ్స్ టుడే వాట్ ఐ హావ్ డిస్కస్డ్ నౌ. ఈ సర్చ్ అల్గోరిథమ్స్ ని ఫస్ట్ ఏది ఎలా వర్క్ చేస్తుందో అర్థం చేసుకోండి, ఆ తర్వాత ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కి వెళ్ళండి. ఓకే, సో స్టూడెంట్స్, బిఫోర్ ఎండింగ్ ద క్లాస్ ఒకసారి ఈ బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ యానిమేటెడ్ గా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సర్చింగ్ టెక్నిక్స్. ఈ డిఎఫ్ఎస్ బేస్ పైన మీకు ఇంకా డిఫరెంట్ 2 టైప్స్ ఆఫ్ సర్చింగ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. సో అందుకనేసే మీకోసం ఇంకొకసారి ఇది యానిమేటెడ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ observe this one so that you can understand how BFS works and how DFS works. Okay. The class about the searching techniques. All these are regarding the searching techniques theory part. Okay, I won't say it is a programmatic part. ప్రోగ్రామాటిక్ పార్ట్ ని నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇందులో నేను ఏం నేర్చుకోవాలి అని మీరు అనుకుంటే ఈ సర్చింగ్ టెక్నిక్ ఏ టూల్ కి యూజ్ అవుతుంది, ఏ టెక్నిక్ ఏ గేమింగ్ కి యూజ్ అవుతుంది, ఇది మీరు అనలైజేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంత నాలెడ్జ్ వస్తే చాలు. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ అల్గోరిథమింగ్ ని ప్రోగ్రామ్ లో పెడితే ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. దెన్ మీరు ఈజీగా ఏ గేమ్ లో ఏ టూల్ లో దీన్ని యూజ్ చేయాలనే కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. ఓకే, now I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Please share this for the CSE department students of AI, even the mechanical department students of the AI. అంటే who want to develop their career in the AI, ఈ కాన్సెప్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, డైరెక్ట్లీ డోంట్ గో ఫర్ ద AI టూల్స్. ఓకే, ఎందుకంటే టూల్ ఎలా వర్క్ అవుతుంది అని అనలైజ్ చేస్తేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది. అంతేకాని ఎవరో డెవలప్ చేసిన టూల్ ని మనం ఇంప్లిమెంట్ చేసాము అనుకోండి, అక్కడ మన స్పెషాలిటీ ఉండదు కదా. సో మీరు ఆ డెవలప్మెంట్ ఆఫ్ ద టూల్ రావాలి అని అంటే basic this theory class is very, very, very important. So please go through this one. Okay, thank you.